ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక కేస్ స్టడీ లాగా మారిన పరిస్థితి. రాజకీయాల్లో అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి, మనం చాలా సార్లు చర్చించుకున్నాం. ఎంతో కొంత ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతాలకు అనుకూలంగా రాజకీయ పార్టీలు పనిచేస్తూ పోతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకవాదిగా, ఉగ్రవాదిగా, వితండవాదిగా, ప్రజాస్వామ్యానికి ప్రతిరోజు సవాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా, రాజకీయాలంటే అరాచకాలు, రాజకీయాలంటే నరకటం, చంపటం, రాజకీయాలంటే ప్రత్యర్థులు లేకుండా, అదే పద్ధతిలోనైనా లేకుండా చేయటం అని చెప్పేసి భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత తెలియక ప్రజలు ఆయన ఇంకో పార్శ్వం కూడా ఉంది. ఆయన మొత్తం వ్యక్తిత్వం ఇలాంటిది, చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. కానీ ఆయన మాటలు దీనికి భిన్నంగా ఉంటాయి. అరాచకవాదే గాని సౌమ్యవాదిలాగా చెప్తాడు, ఉగ్రవాదే గాని చాలా శాంతపరుడులాగా మాట్లాడతాడు. ఆయన చంపుతాడు, ఆ నెత్తురు పక్క వాళ్ళ మీద వేస్తాడు. ఆయన మహిళల్ని దూషిస్తాడు, మహిళల పట్ల ప్రేమ ఉన్నట్టు మాట్లాడతాడు. అంటే అపరిచితుడికి అట్లా ఉంటాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు. ఇతను ఈ రాజకీయాల్లో కొద్దిగా మనకి ఛాలెంజ్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.